పిఆర్ 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 ఎటు చూసినా పిఆర్ సోషల్ మీడియాలో. సో ఈ పిఆర్ అంటే ఏంది, ఈ వీడియోలో మనకు అర్థమయ్యే భాషలో డిస్కస్ చేద్దాం. మన ఆడియన్స్ కి కూడా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా పిఆర్ మీద డెడికేటెడ్ వీడియో చేస్తా అని. సో ఈ స్పిరిట్, సందీప్ రెడ్డి వంగ, దీపిక పాడుకోన్ వాట్ ఎవర్, ఈ కాంటెక్స్ట్ లో సో కాల్డ్ డర్టీ పిఆర్ అనేది ట్రెండ్ అవుతుంది. సో సందర్భం వచ్చింది కాబట్టి మనం కూడా పిఆర్ అంటే ఏందని తెలుసుకుందాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పిఆర్ నుంచి ఎట్లా ప్రొటెక్టెడ్ ఉండాలో నేర్చుకుందాం, అండ్ పిఆర్ ని ఎఫెక్టివ్ ఎట్లా వాడుకోవాలి దీని మీద కూడా కొంచెం క్లారిటీ తెచ్చుకుందాం. అట్లా అని వీడియో ఏమి అకాడమిక్ ఉండదు, మనకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే ఎగ్జాంపుల్స్ తో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో లాస్ట్ వరకు వీడియో చూడండి, ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. సో ఓకే, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ స్టార్ట్ ద వీడియో. పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్, సింపుల్. అండ్ పిఆర్ లో ఏం చేస్తారు, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ చేస్తారు. ఎవరు, ఒక మీడియా పర్సనాలిటీ లేదా ఆర్గనైజేషన్ ఎవరితోని, పబ్లిక్ తోని, అంటే మనతోని. అండ్ ఈ పిఆర్ లో మెయిన్ థింగ్స్ వచ్చేసి మీడియా రిలేషన్స్, క్రైసిస్ మేనేజ్మెంట్, రెప్యుటేషన్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ కమ్యూనికేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి ఇంకోటి యాడ్ అయింది, అదే సోషల్ మీడియా పిఆర్. ఇవన్నీ కొంచెం పెద్ద పెద్ద పదాలాగా అనిపించచ్చు, బట్ ఏం లేదు, సింపుల్. మనది సినిమా రిలేటెడ్ ఛానల్ కాబట్టి ఈ పిఆర్ అనేది మనం సినిమా ఇండస్ట్రీ కాంటెక్స్ట్ లోనే చూద్దాం. సో జనరల్ గా పిఆర్ అనేది హీరోలు, హీరోయిన్లు వీళ్ళు చేపించుకుంటా ఉంటారు. కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళు కూడా చేపించుకుంటారు అనుకోండి, బట్ అది రేర్ కేసెస్ లో. సో ఏం చేస్తారు ఒక హీరోకి పిఆర్ అనేటోళ్ళు, ఆ హీరో ఎప్పుడు రెలవెంట్ ఉండాలి, అందుకని ఆ హీరోకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడు రన్ చేస్తా ఉంటారు అనమాట మీడియాలో. అంటే ఒక హీరో ప్రాజెక్ట్ ఓకే అయింది, లేదా డిస్కషన్లు నడుస్తున్నాయి, ఈ సినిమా షూటింగ్ ఇంతవరకు వచ్చింది, ఈ సినిమా కోసం ఇన్ని లక్షలతో ఇన్ని కోట్లతో సెటిల్ వేసిర్రంట, ఐటమ్ సాంగ్ కి EMI వస్తుంది, పలానా డేట్ లాక్ అయింది ఓటీటీకి, ఏంటి ఇవన్నీ జనాలకేం అవసరం ఈ న్యూస్ తోని. సినిమా వస్తే చూస్తారు, వాళ్ళ అభిమాన హీరో అయితే టికెట్ ఖచ్చితంగా కొంటారు, అంతే కదా. కానీ ఇవన్నీ న్యూస్ ఇయర్ మొత్తం నడిపించడంలో ఏంటి అర్థం, ఆ హీరోని, ఆ హీరోయిన్ ని న్యూస్ సైకిల్ లో పెట్టడం. అండ్ ఇదేమి న్యూస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండయ్యారు, జర్నలిస్టులతోని, న్యూస్ ఆర్గనైజేషన్స్ తోని ఏదో ఒక ప్రీ అరేంజ్మెంట్ ఉంటది ఈ హీరో పిఆర్ కి అండ్ ఈ న్యూస్ ఆర్గనైజేషన్స్ కి. అది డబ్బులు కావచ్చు, యాక్సెస్ కావచ్చు, ఇంకేదైనా పర్సనల్ రిలేషన్షిప్ కావచ్చు, బట్ ఏదైతేనేమి కాన్స్టెంట్ గా ఈ పిఆర్ అనే వాళ్ళు వాళ్ళ హీరోని న్యూస్ లో పెడతా ఉంటారు. అండ్ ఇది బై డిజైన్, అండ్ దీంట్లో ఎటువంటి తప్పు లేదు. ఆఫ్ కోర్స్ మీడియా సంస్థలు ఎథిక్స్ మెయింటైన్ చేయాలి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి, జర్నలిస్టులు కూడా చేయాలి, కానీ లార్జ్లీ చేయరు. అండ్ ఇది వరల్డ్ వైడ్ ఫినామినా, మనం తెలుగులోనే తప్పు పట్టాల్సిందేం లేదు, బట్ ఇది జరుగుతుంది. సో అర్థం చేసుకోండి. అండ్ ఇది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఈ రోజు ఇండియాలో ఫిల్మ్ జర్నలిస్ట్ అనే వాళ్ళు ఎవరు లేరు, వారు ఉన్నా కానీ ఇలా వేల మీద లెక్క పెట్టవచ్చు. మెజారిటీ అందరూ ఎవరికోవరికి పిఆర్ లాగానే పనిచేస్తున్నారు. ఈ మాట అనడానికి నాకు చాలా బాధేస్తున్నది, బట్ మనం కూడా న్యూస్ చూస్తూ ఉంటాం కదా, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. సో వాస్తవానికి చాలా దగ్గర ఉన్న స్టేట్మెంట్ ఇది, బట్ ఎనీవే దీని మీద మనం ఫోకస్ చేసే అనవసరం. సో లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పిఆర్ లో క్రైసిస్ మేనేజ్మెంట్. అంటే ఏదైనా కాంట్రవర్సీ అయింది, మనుషులు, మన హీరోలు తెలుసు కదా, జోషు, ఉడుకు రక్తం, ముసలోళ్ళైనా కానీ ఉడుకు రక్తమే ఉంటది. వేల లక్షల మంది ఫ్యాన్స్ అన్నా 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 అని మీద పడతా ఉంటారు, ఆ పవర్ ఫీల్ అవుతా ఉంటారు హీరోలు కూడా. సో స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని ఏది పడుతుంది మాట్లాడుతుంటారు, ఎవరిని పడితే వాళ్ళని కొడుతుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వద్దన కాడికి పోతుంటారు, పబ్లిక్ రక్కస్ క్రియేట్ అవుతుంది వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి. సో న్యాచురల్లీ ఇవన్నీ చేయడం వల్ల ఏదో ఒక మిస్హాప్ జరుగుతుంది, ఏదో ఒక దగ్గర నోరు జారుతారు, ఏదో ఒక దుర్ఘటన జరుగుతుంది. సో ఈ విషయాలు మళ్ళీ హీరో ఇమేజ్ ని డ్యామేజ్ చేయకుండా కేర్ఫుల్ గా మీడియాని ఎట్లా మేనేజ్ చేయాలి, మీడియాకి ఎలాంటి స్టోరీస్ ఫీడ్ చేయాలి, ఆ ఇన్సిడెంట్ కి ఎలాంటి స్పిన్ ఇవ్వాలి, మా హీరో మాట్లాడింది ఇది కాదు, చెప్పాలనుకున్నది ఇది కాదు, అది వక్రీకరిస్తున్నారు, ఇలాంటి నారేటివ్ రన్ చేయడం. సో వాళ్ళ హీరో చేసిన డ్యామేజ్ ని మినిమైజ్ చేయడం, ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే. ఇంకా రెప్యుటేషన్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఉంటాయి, మనందరికి నేచురల్ గా చూస్తేనే అర్థమైపోతుంది. బట్ మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ లో, ఎస్పెషల్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎడ్యుకేటెడ్, స్కిల్డ్ పీపుల్ చాలా తక్కువ. సో ట్రైన్డ్ పిఆర్లు మన దగ్గర ఉండరు. ఉన్నోళ్ళందరూ కూడా కింద నుంచి వచ్చి పని చేసుకుంటూ ఆ రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని, నెట్వర్కింగ్ చేసుకొని, అట్లా కింద నుంచి కొట్టుకుంటూ వచ్చిన వాళ్ళే మెజారిటీ ఉంటారు. సో వీళ్ళలో చాలా హార్డ్ వర్కింగ్, ఎఫిషియెంట్ పీపుల్ ఉండొచ్చు, బట్ వీళ్ళకి ఆ ట్రెడిషనల్ ట్రైనింగ్ అనేది ఉండదు. మెజారిటీ అంత స్కిల్డ్ పీపుల్ కాదు అంటారు కదా, పెద్ద క్రాక్ టీంలు ఏం లేవు ఈడ. సో దీని వల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళ హీరోలకే ఈ పిఆర్ అంటే రెస్పెక్ట్ ఉండదు, వాళ్ళని ఈక్వల్ గా ట్రీట్ చేయరు. సో హీరో చేసే ప్రతి పని ఈ పిఆర్ లకు కమ్యూనికేట్ కాదు. ఏ సినిమా సైన్ చేస్తుర్రు, డైరెక్టర్లు ఎవరు, లేకపోతే ఒక పని ఎందుకు చేస్తున్నారు, ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిర్రు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఇవేవి కూడా వాళ్ళ టీం కి సరిగా కమ్యూనికేట్ కావు. హీరో తన పని తను చేసుకుంటా పోతాడు, తర్వాత ఈ మీడియాలు స్క్రాంబుల్ అవుతా ఉంటారు, అరే మావాడు ఏం పని చేసిండు, దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలి. అండ్ ఆబ్వియస్లీ వీళ్ళు స్టెప్ బిహైండ్ ఉంటారు కదా, వాళ్ళ హీరో వీళ్ళకి ఆ విషయాలు కమ్యూనికేట్ చేస్తలేడు కదా. సో ఎఫెక్టివ్ పిఆర్ కూడా కాదన్నట్టు. ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ నారాజ్ అవుతారు పిఆర్ లతోని. ఇక ఆబ్వియస్లీ ఆపోజిట్ ఫ్యాన్స్ ఎట్లయినా ఉంటారు, వాళ్ళు చేసే పని చేసేస్తారు ఈ గ్యాప్ లా. సో ఈ హీరోలు వాళ్ళ పిఆర్లతో ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేయకపోవడం వల్ల, అండ్ వీళ్ళలో కూడా అంత ఎఫెక్టివ్ పీపుల్ లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్లు వీళ్ళతో డిసప్పాయింటెడ్ ఉంటారు, డైరెక్టర్లు వీళ్ళతో డిసప్పాయింటెడ్ ఉంటారు, ఫ్యాన్స్ ఎలాగో వీళ్ళతో డిసప్పాయింటెడ్ ఉంటారు, అండ్ మనలాంటి న్యూట్రల్ అబ్జర్వర్స్ కూడా వీళ్ళతో చాలా డిసప్పాయింటెడ్ ఉంటారు. సో సోషల్ మీడియాలో ఈ హీరో పిఆర్లని ఆల్మోస్ట్ అందరు తిడుతూనే ఉంటారు. దిస్ ఈస్ బికాస్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అనేది సరిగా లేకపోవడం, ఒక స్ట్రక్చర్డ్ హైరార్కీ అనేది లేకపోవడం, ఎడ్యుకేటెడ్ ట్రైన్డ్ పీపుల్ అనేది లేకపోవడం, హీరోలు వాళ్ళ పిఆర్లకే రెస్పెక్ట్ ఇవ్వకపోవడం, వాళ్ళని ఈక్వల్ అనుకోకపోవడం, వాళ్ళని ఆ విధంగా ట్రీట్ చేయకపోవడం. 90%
90% పిఆర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ నుంచి వస్తాయి. వాళ్ళ ఇంటర్నల్ కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్లనే వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ రోజు మనకి మోస్ట్ రిలవెంట్ ఇష్యూ సోషల్ మీడియా పిఆర్. సోషల్ మీడియాలో ఏ విధంగా నారేటివ్లు రన్ అవుతాయి అండ్ ఎస్పెషల్లీ సందీప్ వంగ కాంటెక్స్ట్ లో మనం చూసుకుందాం. సందీప్ వంగ అనేట ఆయనకి పిఆర్ ఉందా లేదా, ఆయన కొంతమందికి డబ్బులు ఇచ్చి పిఆర్ నడిపిస్తుండా, ఈ విషయం నాకు తెలియదు. ఈ రోజు మీడియా ల్యాండ్స్కేప్ లో, సోషల్ మీడియా ల్యాండ్స్కేప్ లో ప్రతి ఇంపార్టెంట్ వ్యక్తికి పిఆర్ అనేది కంపల్సరీ. ఎందుకో చెప్తాను వినండి. స్పిరిట్ అనేది ఎంత లేదన్న ఒక 1000 కోట్ల ప్రాజెక్ట్ అనుకుందాం. సందీప్ వంగ డజన్ కేర్ అనుకుందాం, ప్రభాస్ గారు డజన్ కేర్ అనుకుందాం. సో మీడియాలో ఏం నడుస్తే మనకేం ఫరక పడుతుంది? మనం సినిమా తీస్తున్నాము, లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ ద సినిమా, తర్వాత ప్రోడక్ట్ మన జనాలకు నచ్చుతుంది, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉన్నది అని అనుకుందాం. కానీ స్పిరిట్ అన్న సినిమా ఎంతమంది చూస్తే 1000 కోట్లు వస్తాయి? తెలుగులో చూస్తారు అనుకుందాం, కానీ తమిళ వాళ్ళు చూడాలి కదా, కేరళ వాళ్ళు చూడాలి కదా, కర్ణాటకలో చూడాలి కదా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, యూపీ, బీహార్, రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు ఎంతో కొంత చూడాలి కదా. యూరోప్ లో సినిమా రిలీజ్ కావాలి కదా, అమెరికాలో సినిమా నడవాలి కదా, యుఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇంతమంది చూడాలి సినిమా. ఇంతమంది చూస్తే 1000 కాదు 1500 కోట్లు కూడా రావచ్చు. ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ ఒక నాజీ, ఒక మిసాజినిస్టు, ఆడోళ్ళంటే డీప్ వ్యతిరేకత ఉన్నది ఈయనకి. ఇలాంటి ఆర్టికల్ ఒక ఏడాది నడిపిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఓటీటీ ఓడి జంకుతాడు, వాడు అల్టిమేట్లీ సినిమా తీసుకోవచ్చు, కానీ నెగోషియేషన్ టేబుల్ లో కూర్చుంటాడు. అరే మీ ఇమేజ్ తో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రేపు పొద్దున దీనికి నాకు పుష్ బ్యాక్ వస్తుంది, దానికి నేను మళ్ళీ పిఆర్ చేసుకోవాలి, దానికి నాకు మళ్ళీ ఖర్చు అవుతుంది, సో మన ప్రైస్ లో ఒక 10-15% నెగోషియేట్ చేసుకుందాం అనొచ్చు. ఎందుకంటే వాడు కూడా చేసుకోవాలి, వాన్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్ ఉంటది ఓటీటీ అంటే. సో వాడు అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్లకు సమాధానం ఇచ్చుకోవాలి, సో వాడికి రిస్క్. సో ఒక 10-15% లాస్ అనుకుందాం. సరే అది డొమెస్టిక్ మార్కెట్ లో రికవర్ అవుతుందని మీరు అనుకోవచ్చు, కానీ కాదు. ఈ మీడియా ఆర్టికల్ రన్ చేయడం వల్ల అర్బన్ మెట్రోస్ లో ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో, ఎందుకు మనకి వైలెన్స్, చిన్నపిల్లలు ఉన్నారు, మన ఫ్యామిలీలో లేడీస్ ఉన్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉందట సినిమా, చూద్దాం ఆవుదాం అంటారు. వీళ్ళు హై టికెట్ ప్రైస్ ఇచ్చే ఆడియన్స్, వీళ్ళు నంబర్ లో తక్కువ ఉండొచ్చు, కానీ వీళ్ళ వెయిట్ ఎక్కువ. దీని వల్ల ఎంత ఫరక్ పడుతుంది? 5%. బట్ ఇలాంటి వ్యక్తులు అమెరికాలో కూడా ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, యుఏఈలో ఉంటారు, ఎఫెక్ట్ అవుతారు, మెల్లగా చిన్నగా ఎఫెక్ట్ అవుతారు. అఫ్ కోర్స్ ఇది ఒక్క సినిమా తెలియకపోవచ్చు, బట్ సెకండ్ సినిమాకి, థర్డ్ సినిమాకి తెలుస్తుంది, అండ్ ఇది ఓవర్ టైం బిల్డ్ అవుతుంది. సో క్యూములేటివ్ గా మనకి ఏం తెలుస్తున్నది? 1000 కోట్ల ప్రాజెక్ట్ లో ప్రాపర్ పిఆర్ లేకపోతే ఏమైతుంది? 10-15% బొక్క పడుతుంది మనకి. అంటే 1000 కోట్ల ప్రాజెక్ట్ లో 100-150 కోట్ల డిఫరెన్స్ వస్తున్నది. అర్థమవుతుందా? అది చిన్న అమౌంటా? ఇదంతా ఇష్యూని ఓ 2-3 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోని సాల్వ్ చేయొచ్చు. అదే పిఆర్. సో ఇప్పుడు చెప్పండి, పిఆర్ అనేది ఉంచుకోవాలా వద్దా? ఇది సెన్స్ చేస్తుందా చేయదా? బికాజ్ నారేటివ్ వార్ అనేది ఆల్రెడీ జరుగుతున్నది. మనం దాంట్లో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా, ఇఫ్ వీఆర్ ఇంపార్టెంట్ ఇనఫ్ మన మీద నారేటివ్లు జరుగుతూనే ఉంటాయి. సో మనం ఆ నారేటివ్లని హ్యాండిల్ చేయాలి, వాటిని మిటిగేట్ చేసుకోవాలి, వాటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి, స్ట్రాటజిక్ గా కమ్యూనికేట్ చేయాలి. మన పొజిషన్ ఏంది, మన స్టాన్స్ ఏంది, మన సైడ్ ఆఫ్ థింగ్స్ ఏంటి, మనల్ని మనం ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాము, మన ఒరిజినల్ నేచర్ ఏంటి, ఈ విషయాలు కూడా కమ్యూనికేట్ చేసుకోవాలి. సో ఎంత హార్డ్ కోర్ అయినా నువ్వు ఎంత అథెంటిక్ ఉందామని చూస్తున్నా, ఇట్ డజంట్ మ్యాటర్. ఎవ్రీబడి ఆఫ్ ఇంపార్టెన్స్ ఈ రోజు వాళ్ళకి పిఆర్ అవసరం, అండ్ వీళ్ళు ఆపరేట్ చేసే స్కేల్లో ఇది ఒక నెసెసరీ ఇన్వెస్ట్మెంటే. ఇది వాళ్ళ ఫ్యూచర్ ని సేఫ్ గార్డ్ చేస్తుంది. సో పిఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం సందీప్ రెడ్డి వంగ చేసే తప్పుల గురించి మాట్లాడుకుందాం కొంచెం. ఆయన పర్సనల్ గా ఎట్లుంటాడో నాకు తెలియదు. ఆయన చాలా కోపదారి మనిషి, ప్యాషనేట్ మనిషి అంటారు. ఇంకా అనురాగ్ కశ్యప్, ఆర్జీవి లాంటి వాళ్ళు వచ్చి ఆయన చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, చాలా సాఫ్ట్ మనిషి, వెరీ నైస్ పర్సన్ అంటారు. మనం పర్సనల్ గా కలవలేదు, సో మనకు తెలియదు, మనం స్పెక్యులేట్ చేయలేము ఆ విషయం పైన. బట్ ఆయనకి సోషల్ మీడియాలో ఉన్న ఇమేజ్ ఏంది? ఒక టాలెంటెడ్ మ్యావరిక్ ఫిల్మ్ మేకర్, చాలా కోపదారి మనిషి. ఆయన ఒక స్టాన్స్ తీసుకుంటే దానికోసం నిలబడతాడు, ఫైట్ చేస్తాడు, పొలిటికలీ కరెక్ట్ ఉండడానికి చూసుకోడు, నిజం మాట్లాడతాడు, ఎంత కష్టంగా ఉన్నా నిజమే చెప్తాడు. ఇది ఆయన ఫ్యాన్స్ చెప్పే ఇమేజ్. బట్ ట్రెడిషనల్ మీడియాలో ఎవరైతే నారేటివ్ బిల్డ్ చేస్తారో, ఎవరైతే చరిత్రకి ప్రామాణికమో, ఎవరైతే చరిత్ర రాస్తారో, వాళ్ళ దృష్టికోణంలో సందీప్ రెడ్డి వంగ అనేట ఆయన ఎవరు? ఒక ఫ్లూక్ ఫిల్మ్ మేకర్, డీప్ మిసాజనిస్ట్. ఆడవాళ్ళంటే ఈయనకి ఎటువంటి రెస్పెక్ట్ లేదు, బాధ్యత లేదు. హాలీవుడ్ లోంచి కాపీలు కొట్టి, సీన్లు తీసి, జనాలను రెచ్చగొట్టి, భావోద్వేగాలకు గురి చేసి, వాళ్ళని మ్యానిపులేట్ చేసి, యంగ్ గలిబుల్ యూత్ ని మ్యానిపులేట్ చేసి ఈయన సినిమాలు తీస్తున్నాడు. అవి హిట్ అవుతున్నాయి, బట్ అది ఎక్కువ రోజులు నడవదు. ఏదో రోజు ఈయన ఫెయిల్ అవుతాడు. ఆ రోజు కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అండ్ అదొచ్చిన రోజు ఆయన కెరియర్ ని ఎండ్ చేయడానికి చూస్తారు వీళ్ళు. సో ఇది ఇమేజ్ ఆయనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నది, అండ్ వీళ్ళే చరిత్రను డిసైడ్ చేస్తారు. సో ఈ రోజు సందీప్ రెడ్డి వంగ సినిమాలు నడవచ్చు, రేపు నడుస్తాయా? ఫ్లాపులు పడయా? నేచురల్. సినిమా ఇండస్ట్రీలో ఫ్లాపులు నేచురల్. సో అది పడ్డ రోజు ఏం చేస్తుంది మీడియా? ఈయన టోటల్ కెరియర్ ని ఎండ్ చేయడానికి చూస్తుంది. అఫ్ కోర్స్ ఈయన ఫైటర్ కాబట్టి ఫైట్ బ్యాక్ చేయొచ్చు, మళ్ళీ కంబ్యాక్ ఇవ్వచ్చు, బట్ ఈ ప్రాసెస్ లో ఎంత ఎనర్జీ పోతున్నది, ఎన్ని రిసోర్సెస్ పోతున్నాయి అర్థం చేసుకోవాలి. సో ఈ హార్డ్ టఫ్ బాయ్ ఇమేజ్, ఆల్ఫా మేల్, అది ఆయన హీరోలు కావచ్చు, ఆయనకి ఈ ఇమేజ్ సూట్ అవ్వదు. అగైన్ నా ప్రకారం ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగది మోస్ట్ ఆనెస్ట్ అండ్ పర్సనబుల్ ఇంటర్వ్యూ ఒకటి ఉంటది, అది టిఎన్ఆర్ గారితో ఉంటది, చాలా లాంగ్ ఇంటర్వ్యూ. దాంట్లో మీరు చూడండి ఏం మాట్లాడతాడు సందీప్ రెడ్డి వంగ. ఇది నా పొజిషన్, ఇన్నేళ్ళు ఉన్న ఇండస్ట్రీలో ఏం కాలే, ఏం అయితలేదు, ఎవరు వచ్చి నన్ను కాంప్రమైజ్ కమ్మంటారు తప్పించి నేనేం కథ
చెప్పాలనుకుంటున్నా నేను నీకు ఎవరు లేరు. సో ఆస్తులు అమ్ముకొని వచ్చి సినిమా తీసినాం, అది కూడా ఫినిష్ కాలే. మ్యూజిక్ డైరెక్టర్ మాట ఇంటలేడు, రిలీజ్ దొరకలేదు, హీరోకి ఏవో కంప్లైంట్స్ ఉన్నాయి. సో నన్ను నమ్మనికి ఎవరు లేరు, నాకు నేనే నిలబడ్డా. సో ఎంత ప్రాసెస్ లో ఎట్లనో ఒక అట్లా నిలబడి సినిమాని ఫినిష్ చేసుకొని రిలీజ్ చేసిన అండ్ జనాలన్నీ యాక్సెప్ట్ చేసారు. అదే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్, బిగ్గెస్ట్ అప్రూవల్. ఈ జోన్ లోనే మాట్లాడతారు. చాలా పర్సనబుల్ ఉంటాడు ఆయన, చాలా రిలేటబుల్ ఉంటాడు. సో ఆ ఇంటర్వ్యూ ఎవరు చూసినా ఆయన విక్టరీ మన విక్టరీ లాగా చూస్తారు. అంటే ఇది ఒక కామన్ మ్యాన్ విక్టరీ లాగా చూస్తారు. అండ్ ఎక్కడ కూడా మూఫట్ మాట్లాడే ఇంటర్వ్యూలో చాలా గ్రౌండెడ్ గా మాట్లాడతారు అండ్ నిజం చెప్తారు. అందుకే కనెక్ట్ అవుతాం మనం. సో ఇది సందీప్ రెడ్డి వంగ ఇమేజ్. అఫ్ కోర్స్ టిఎన్ఆర్ గారు చాలా గ్రేట్ ఇంటర్వ్యూయర్, ఆయన లాస్ ఈ రోజు మనకు క్లియర్ గా తెలుస్తున్నది. సో మిస్ యూ టిఎన్ఆర్. బట్ సందీప్ రెడ్డి వంగ ఇమేజ్ అది ఉండాలి. ఈజ్ ఎ ఫైటర్. సిస్టమ్ ఆయనకు సపోర్ట్ గా లేదు, కానీ ఆయన కాంప్రమైజ్ అయితే లేడు. దానికోసం టైం సాక్రిఫైస్ చేయడానికి రెడీ ఉన్నాడు ఆయన. 10 ఏళ్ళు డైరెక్టర్ కాలే. ఆయన నమ్మిన ప్రోడక్ట్ కోసం పర్సనల్ గా తన లైఫ్ ని స్టేక్ చేసిండు, తన ఫ్యామిలీ పైసల్ని రిస్క్ చేసిండు. ఇది ఆయన స్టోరీ, ఇది ఆయన పిఆర్ ఇమేజ్ ఉండాలి. ఆయన ఒక ఫైటర్, మనందరిలాగా కామన్ మ్యాన్, కానీ ముందుకు వస్తున్నారు. ఇది ఉండాలి ఆయన ఇమేజ్. సో డే 1 నుండి అర్జున్ రెడ్డి ఇమేజ్ ని సాబటాజ్ చేసిర్రు. కబీర్ సింగ్ తోని ఆయన స్త్రీ వ్యతిరేకి లాగా ముద్రేసిర్రు. అండ్ ఇంకా యానిమల్ సినిమాతో అది సిమెంట్ అయిపోయింది. మళ్ళీ ఇదంతా ప్రాసెస్ లో సందీప్ వంగ ఏం సైడ్ నిలవడలే. ఆయనది యాక్టివ్ పార్టిసిపేషన్ ఉన్నది. ఎవరన్నదో ఉన్న ఆర్టికల్ రాయంగానే ట్రిగ్గర్ అయిపోడు, వచ్చేసి నేను వీళ్ళకి సమాధానం ఇస్తా అని చెప్పుడు. ఆ సమాధానం ఇచ్చే ప్రాసెస్ లో ఏది పడితే అది మాట్లాడు. అసలు ఇట్ డజంట్ మేక్ సెన్స్. అనుపమ చోప్డాతో ఆయనది ఒక ఇంటర్వ్యూ ఉంటది. ఎందుకు ఇచ్చిరా ఇంటర్వ్యూ? ఆవిడ మీ సైడ్ లేదని మీకు తెలుసు. ఆవిడ ఒక సిస్టమ్ మనిషి. షీఈస్ డీప్లీ ఇంగ్రేన్డ్ ఇన్ ద బాలీవుడ్ ఈకో సిస్టమ్. అండ్ ఆవిడ ఒక స్ట్రాంగ్ ఫీమేల్ ఆంటర్ప్రినర్. సో ఆవిడ కొన్ని పొజిషన్స్ ఉంటాయి. సో ఒక 30-40 ఏళ్ల నుంచి ఆవిడ ఒక విధంగా ట్రైన్ అయి ఉన్నది. ఒక టైప్ ఆఫ్ ఐడియాస్ ఉన్నాయి ఆమెకి. సో తనకు ఒక వరల్డ్ వ్యూ ఉంటది. సో నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ పొజిషన్. ఆవిడ ఒపీనియన్స్ ని రెస్పెక్ట్ చేస్తూ నీ పాయింట్ ఆఫ్ వ్యూ ని రెస్పెక్ట్ఫుల్ గా ముందు పెట్టాలి. లేలే అట్లా కాదు, కూర్చొని ఏది పడితే స్లాపింగ్ అని, ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అని, లైక్ ర్యాండమ్ అబ్జర్వ్ వైల్డ్ స్టఫ్ స్ప్యూ చేసి వచ్చిండు ఆయన. ఆ ఇంటర్వ్యూ అనేది చచ్చిపోదు, అది నేను లైఫ్ లాంగ్ హాంట్ చేస్తూనే ఉంటది. అఫ్ కోర్స్ సందీప్ వంగ వచ్చి ఐ డోంట్ కేర్ అనొచ్చు, బట్ ఆబ్వియస్లీ హీ కేర్స్. ఆ పాయింట్ నుంచి ఆయన పబ్లిక్లీ ఇచ్చే ప్రతి స్టేట్మెంట్, ఆయన తీసే సినిమా ఆ విషయాల్ని ట్రిగ్గర్ చేయనీకి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూస్ అటాక్ చేయనీకి ఇదే జోన్ లో నడుస్తా వస్తున్నది. ఈ రోజు ఆయన స్పిరిట్ లో దీపికా పడుకునే నుంచిర్రా లేదా అది ఆయన పర్సనల్ చాయిస్. కానీ ఈ మొత్తం ఫియాస్కోని ఏ విధంగా హ్యాండిల్ చేసిర్రు? డిజాస్టర్, పిఆర్ డిజాస్టర్. ఇది ఆల్రెడీ మీ మీద ఒక స్త్రీ వ్యతిరేకి అని ముద్ర ఉన్నది. అండ్ దానికి సపోర్టివ్ గానే మీరు చాలా స్టేట్మెంట్స్ ఇచ్చిర్రు. మీ సినిమాలోనే బూట్లు నాకడాలు, ఇక్కడ కూసో అక్కడ కూసో, చాలా ప్రాబ్లమాటిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అర్జున్ రెడ్డిని మాలాంటి వెల్ విషర్స్ డిఫెండ్ చేయొచ్చు. ప్రీతి సైలెంట్ ఉంటది కానీ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, తనే కాల్ తీసుకుంటది. లాస్ట్ కి హీరో వెళ్ళి తననే బ్రతిమలాడాల్సి వచ్చింది. తనే డ్రైవరు, తనే డెసిజన్ మేకర్, షీ ఈజ్ ఇన్ చార్జ్. వీ కెన్ మేక్ అన్ ఆర్గ్యుమెంట్. కానీ కబీర్ సింగ్ అది కొంచెం తగ్గుతుంది. యానిమల్ లో అసలు కనిపించదు. రష్మిక మందన స్ట్రాంగ్ క్యారెక్టరే, కానీ ఏం చేసింది అల్టిమేట్లీ? హీరో గాడు ఎవరితో పడితే వాళ్ళతో పండుకుంటుండు, ఇష్టం వచ్చిన పనులు చేస్తుండు. వాడిని ఆపగలిగిందా? ఏ రోజైనా వాడి డెసిజన్ తిప్పగలిగిందా? లేదు. సో పేరుకి తను అరుస్తూ ఉంటది. హీరోని 2-3 సార్లు స్లాప్ చేస్తుంది, గొడవలు పెట్టుకుంటది. బట్ షీఈ్ నాట్ చేంజింగ్ హిస్ డెసిషన్స్. సో షీఈ్ అ వీక్ క్యారెక్టర్. దానికి తోడు బాబీ 2 అనే క్యారెక్టర్ పెట్టి అబ్సర్డ్ షిట్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రెలవెన్స్. కాదకి రిలవెంట్ కాదు ఆ ట్రాక్, అట్లని బాగా కూడా ఉండదు. దానికి తోడు బూట్లు నాకు లేక ర్యాండమ్ షిట్. ఇవన్నీ ఆడోళ్ళు చూడరా? వాళ్ళకి అర్థం కాదా? సో మీరు ఒక పొలిటికల్ సిస్టమ్ కి, ఏదో లెఫ్టిస్ట్ మీడియాకి అగేన్స్ట్ కి సినిమాలు ఈ టాపిక్ లో పెడుతున్నా, లేకపోతే వాళ్ళని ట్రిగర్ చేయడానికి పెడుతున్నా అని మీరు అనుకోవచ్చు. కానీ రియల్ విమెన్ ఆన్ గ్రౌండ్ ఎఫెక్ట్ అవుతారు ఈ విషయాల వల్ల. వాళ్ళు ఫీల్ అవుతుర్రు. అండ్ పిఆర్ లో అయినా, మార్కెటింగ్ లో అయినా, ఎలక్షన్స్ లో అయినా ఎవరు కావాలనుకుంటారు? వాళ్ళకి టార్గెట్ ఆడియన్స్ విమెనే కావాలనుకుంటారు. మార్కెటింగ్ చేసినప్పుడు, ఒక బ్రాండ్ మార్కెటింగ్ చేసినప్పుడు వాళ్ళ కస్టమర్ బేస్ లో విమెన్ ఉంటే లాయల్ గా ఉంటారు, లాంగ్ టర్మ్ ఉంటారు, స్ట్రాటజిక్ ఉంటారు, వైస్ డెసిషన్స్ తీసుకుంటారు. సో ఫీమేల్ కస్టమర్లను అట్రాక్ట్ చేయడము హైయెస్ట్ ప్రయారిటీ ఉంటది చాలా బ్రాండ్లకి. అట్లనే ఈ రోజు రాజకీయ పార్టీలు కూడా విమెన్ సెంట్రిక్ స్కీమ్ ఎందుకు అనౌన్స్ చేస్తారు వీళ్ళు? బికాస్ విమెన్ ఓట్, అండ్ విమెన్ ఓట్ వెరీ స్ట్రాటజికలీ. దే ఆర్ వెరీ వైస్. అండ్ వాళ్ళు ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు ప్రతి విషయాన్ని మొగోళ్ళలాగా బయటకు వచ్చి వాగకపోవచ్చు, మైకులు పట్టుకొని చెప్పుకోకపోవచ్చు, ఇంటర్వ్యూలు ఇచ్చుకోకపోవచ్చు, కానీ దే ఆర్ అబ్జర్వింగ్. సో కంటిన్యూస్ గా సందీప్ రెడ్డి వంగ ఈ ఫీమేల్ ఫ్యాన్ బేస్ ని కోల్పోతున్నాడు. దీని వల్ల ఆయన టికెట్లు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 6 మంది ఉంటే జనరల్ గా మదర్ డిసైడ్ చేస్తుంది ఏ సినిమాకి వెళ్ళాలని. ఎందుకంటే మదర్స్ కి వైలెన్స్ పెద్దగా ఇష్టం ఉండదు. అందరు కూర్చొని నవ్వుకునే విధంగా ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమా అంటారు వాళ్ళు. దాంట్లో ఆబ్వియస్లీ సందీప్ రెడ్డి వంగ సినిమా ఉండదు. సరే ఆయన తీసే కథలు అలాంటివి కాదని మీరు అనొచ్చు, కానీ ఆ టాలరెన్స్, ఆ థ్రెషోల్డ్ ఏదైతే ఉంటుందో అటు ఇటు అనే దానికి ఈయన ఇచ్చే స్టేట్మెంట్లు వాళ్ళని అటే నెట్టేస్తాయి. సో టాలరేట్ చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడతలేరు. అండ్ ఈ టోటల్ దీపికా పడుకునే స్పిరిట్ ఇష్యూలో కూడా తెలుగు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వచ్చి ఎంతనన్నా చెప్పుకోండి, ఆడవాళ్ళు ఈ రోజు మాట్లాడకపోవచ్చు, ఫీమేల్ ఫ్యాన్ బేస్ ఈ రోజు మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. దీపికా పడుకునే తప్ప కరెక్టా అన్నది డిబేటబుల్. ఆవిడ డిమాండ్స్ రేషనల్ ఇర్రేషనల్ అన్నది డిబేటబుల్. కానీ ఒక ఫీమేల్ యాక్టర్ ని, సొంతంగా పైకి వచ్చిన ఆవిడని, రీసెంట్లీ మదర్ అయిన ఆవిడని ఈ మొగోళ్ళందరూ కలిసి అటాక్ చేస్తున్నారు అన్న వాస్తవం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇండియా మొత్తం ఫీమేల్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు, అది పోతుంది అదే విధంగా. సో ఈ రోజు మనం వచ్చి ట్వీట్ లేసి ఫరక్ నై పడతా, కర్లో జో భీ కర్నా హై, మే సినిమా బనాऊंगा, దట్స్ డిజాస్ట్రస్ పిఆర్.
డిజాస్టర్. మీరే ఎఫెక్ట్ అవుతున్నారు దానివల్ల. షీల్ మూవ్ ఆన్. కొన్ని రోజులు ఆర్టికల్ నడిపిస్తారు, షీల్ మూవ్ ఆన్. కానీ సిస్టమ్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకుంటది. ఎందుకంటే ఏ రోజు కూడా మీరు సిస్టమ్ ని సపోర్ట్ చేయలేదు. సరే ఇనీషియల్ గా సిస్టమ్ మిమ్మల్ని ఒక్కరికి చూసిందని మీరు అనొచ్చు, కానీ ఈ రోజు మీరు సిస్టమ్ కదా, పెద్ద పెద్ద యాక్టర్లు టాప్ యాక్టర్లతో పనిచేస్తున్నారు కదా. సో ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ అయిపోయారు కదా. సో ఈ రోజు మీరు సిస్టమ్ ని నర్చర్ చేయాలి, సిస్టమ్ తో నా రిలేషన్షిప్స్ పెట్టుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే మీరు ఒక మెషిన్ ని పెట్టుకోండి, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు ఆ విషయాన్ని. కానీ ప్రతిదానికి మీరే ముందు వచ్చేసి నేను ట్వీట్లు వేసేస్తా, నేను హ్యాండిల్ చేసేస్తా, నాకు ఒక ఇన్సెల్ ఫ్యాన్ బేస్ ఉన్నది, అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు, ఈ విషయాన్ని పట్టుకొని మీరు ఊగి నా సినిమానే నా గురించి మాట్లాడుతుంది, నా క్రాఫ్ట్ చాలా గొప్పది, నా కళ చాలా గొప్పది, ఇలాంటి భ్రమలలో బతికేస్తున్నారు. ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ఈ రోజు బ్లైండ్ గా ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ రేపు ఎంప్లాయిడ్ అయిపోతారు. అప్పుడు మీరు మళ్ళీ కొత్త ఫ్యాన్ బేస్ ని వెతుకుంటారా? ఏం చేస్తారు? ఈ రోజు నీ మెజారిటీ ఫ్యాన్ బేస్ కి ఫీమేల్ ఇంటరాక్షన్ లేదు. సో అందుకని మీరు ఏం చెప్తే అదే వాస్తవం అనుకుంటారు వాళ్ళు. బట్ రేపు వాళ్ళు వర్క్ ఫోర్స్ లోకి ఎంటర్ అయినాక, పెళ్లిళ్ళు అయినాక, వాళ్ళకి ఆడపిల్లలు పుట్టినాక అర్థం చేసుకుంటారు, అరే వాటి షేక్ అవుతారు వాళ్ళు, అరే ఇంత ప్రాబ్లం ఉందా ఇక్కడ, అరే ఈ సినిమాల వల్ల ఇంత ఎఫెక్ట్ అవుతారు ఆడోళ్ళు, చూస్తారు, సెన్సిటివైజ్ అవుతారు. వాళ్ళు కూడా మిమ్మల్ని తప్పు పడడం స్టార్ట్ చేస్తారు. అరే మీరు తప్పు చెప్పిర్రు, అది తప్పు స్టేట్మెంట్, ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో అట్లా మాట్లాడాల్సింది లేకుండే, ఈడు మొగోడు కాదని స్టేట్మెంట్ ఇచ్చేది లేకుండే, మీరెవరు ఒకరు మొగోడా కాదని డిసైడ్ చేయడానికి అందరు ప్యాంట్లు ఇప్పి చూస్తారా? లేకపోతే కరెక్ట్ గా వెయిట్ ఉన్నాయి లేవని స్కేల్ పెడతారా? లేకపోతే టెస్టాస్టెరాన్ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తారా? ఆ టెస్టాస్టెరాన్ లెవెల్స్ కూడా మళ్ళీ ల్యాబ్లలో చూస్తారా? లేకపోతే పర్సనల్ గా టెస్ట్ చేసేస్తారా? ఎందుకంటే మీరు సిస్టమ్ ని నమ్మరు కదా, అన్ని విత్ హ్యాండ్ చేస్తారు కదా. తెలియదు మరి మీరు మాట్లాడే స్టేట్మెంట్లు అట్లా ఉంటాయి. సో వాట్ డస్ ఇట్ ఈవెన్ మీన్? ఈడు మొగోడు కాదు అని. సో జనాలు ఈ విషయాలన్నీ రియలైజ్ అవుతారు. ఇవన్నీ మీకే మంచిది కాదు, మీ ప్రోడక్ట్ కే మంచిది కాదు, మీ ప్రోడక్ట్ ని ఎఫెక్ట్ చేస్తాయి ఇవన్నీ. సో హ్యాండ్స్ ఆన్ అప్రోచ్ సినిమా వరకు వర్తిస్తుంది. మీ పని అది, మీ పని మీకే బాగా తెలుసు. మేమందరం ఆ పనిని చూసి మా ఒపీనియన్ చెప్పొచ్చు, కానీ మీడియాని హ్యాండిల్ చేసుడు, మీ ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇది మీ పని కాదు. సో లీవ్ ఇట్ టు ప్రొఫెషనల్స్, దే విల్ హ్యాండిల్ ఇట్. సో ఈ రోజు తెలుగు ట్విట్టర్ ఏ విధంగా విషయాన్ని చూసినా దీపిక పడుకునే అప్రోచ్ లో కొన్ని ఫ్లాస్ ఉండొచ్చు, కానీ ఆవిడ సిస్టమ్ మనిషి, సిస్టమ్ ఆవిడకి సపోర్ట్ గానే ఉంటది. సో మీ సినిమాని, మీ ప్రోడక్ట్ ని వాళ్ళు ఈ రోజు అటాక్ చేయడానికే కూర్చుంటారు. అది రిలీజ్ వరకు నడుస్తుంది, రిలీజ్ తర్వాత కూడా నడుస్తుంది. ఫరక్ పడదు, ఎఫెక్ట్ కాదని మీరు అనుకోవచ్చు, కానీ పడుతుందని మాకు తెలుసు. ప్రతి న్యూట్రల్ అబ్జర్వర్ కి తెలుసు. మేమందరం మీ ఫ్యాన్స్ లా స్టార్ట్ అయిన వాళ్ళమే, మీ ఫైట్ కి రిలేట్ అయిన వాళ్ళమే. కానీ ఈ రోజు మాలాంటి వాళ్ళు చాలా మంది మీతో సపోర్ట్ గా లేరు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పకపోవచ్చు. యానిమల్ యాజ్ సినిమాలో చాలా ఫ్లాస్ ఉన్నాయి, మీరు కోర్ ఐడియా నుంచి డివేట్ అయ్యారు. ఈ రోజు ఆ ఫీడ్బ్యాక్ మీ వరకు రాకపోవచ్చు. యూనివర్సల్ హిట్ అని మీరు అనుకోవచ్చు, యూనివర్సల్ హిట్టే కాదని ఎవరు అంటలేరు, కానీ దాంట్లో ఫ్లాస్ ఉన్నాయని మీ వరకు వచ్చిందా ఫీడ్బ్యాక్? అంటే ఏదో లెవెల్లో కమ్యూనికేషన్స్ అనే ఫెయిల్ అవుతున్నాయి కదా, దాని మీద మీరు వర్క్ చేయాలి కదా. నెక్స్ట్ ప్రాజెక్ట్కి వెళ్తున్నారు, అదే దురుసు వ్యవహారం ప్రదర్శిస్తున్నారు. మీరు 2-3 సినిమాలే తీసిర్రు, మీరు ఒక 4-5 ఏళ్ల ఫినామినానే, మీరు ఒక 100 ఏళ్ల సిస్టమ్ ని ఛాలెంజ్ చేస్తున్నారు, 20-30 ఏళ్ల నుంచి ఉన్న యాక్టర్లను ఛాలెంజ్ చేస్తున్నారు. జనాలకి వాళ్ళు చాలా తెలుసు. సల్మాన్ ఖాన్ కి ఈ రోజు ఫ్లాప్లు ఉండొచ్చు, సల్మాన్ ఖాన్ ఏ రోజైనా లేస్తాడు. 15 ఏళ్ల నుంచి షారుఖ్ ఖాన్ కి హిట్టే లేదు, ఒకటే ఇయర్ లో 2,000 కోట్ల సినిమాలు పడ్డాయి. మ్యానిపులేషన్లు ఉన్నాయి, కలెక్షన్లు అవి ఏమైనా చెప్పుకోండి మీరు, బట్ హీఈస్ అ సూపర్ స్టార్. దీపిక పడుకునే 20 ఏళ్ల నుంచి ఉన్నది. ఇక్కడ హైదరాబాద్ లో కూర్చొని యానిమల్ సందీప్ రెడ్డి వంగ సినిమాని మీరు అనుకోవచ్చు, కానీ బీఆర్ లో ఎవడైతే కూర్చున్నాడో వానికి రణబీర్ కపూర్ తెలుసు కాబట్టి, రణబీర్ కపూర్ సినిమా ఏదో బాగుందని విన్నాడు కాబట్టి రణబీర్ కపూర్ కోసమే సినిమా చూసిండు, రణబీర్ కపూర్ నచ్చిండు వానికి, మళ్ళీ బయటకు వచ్చి రణబీర్ కపూర్ బాగున్నాడు అని చెప్పిండు. సో ఈ మొత్తం ఈక్వేషన్ లో సందీప్ రెడ్డి వంగ ఫ్యాక్టర్ ఎంత తెలియదు, ఇంటాంజిబుల్ ఆ విషయం, కానీ చాలా లిమిటెడ్ అని మనకు తెలుసు కదా, అర్థమైతున్నది కదా. సో మీరు ఇంకో 20 ఏళ్ల తర్వాత ఇలాంటి స్టేట్మెంట్, ఇలాంటి బిహేవియర్ ఇస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారేమో, సర్లే ఆ వ్యక్తి స్వభావమే అంతా, సినిమాలు మంచిగా తీస్తున్నారు కదా చూద్దాము అని. కానీ ఈ రోజు ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో, అది మీ సినిమాని ఎఫెక్ట్ చేస్తున్నది, మీ ప్రోడక్ట్ ని ఎఫెక్ట్ చేస్తున్నది, అది మీ రైటింగ్ లో కూడా పెనెట్రేట్ అవుతున్నది. మాలాంటి న్యూట్రల్ అబ్జర్వర్స్ కి అది అర్థమవుతున్నది. మీ ఫ్యాన్స్ ఈ రోజు మీ సైడ్ ఉండొచ్చు, దీపిక అదే తప్పు అని అనొచ్చు, అది మీరు కూడా నమ్మొచ్చు, అండ్ ఆవిడ పిఆర్ మీ సినిమా మీద అటాక్ చేయొచ్చు, ఎక్కడన్నా స్టోరీ లీక్ అయితే కావచ్చు, అగైన్ నేను అంటలేను, బట్ కావచ్చు, స్కోప్ ఉన్నది. బట్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్? మీ యాక్షనే మీ కంట్రోల్లో ఉన్నది, మీ స్టేట్మెంట్స్ మీ కంట్రోల్లో ఉన్నాయి. సో ప్లీజ్ దాని మీద వర్క్ చేయండి. పిఆర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ పిఆర్ పేరు మీద మార్కెట్ లేని కొంతమంది హీరోలు సర్వైవ్ అవుతారు, కన్సిస్టెంట్ యాక్టర్ అని, అదని ఇదని 30-40 కోట్ల మార్కెట్ కూడా రికవర్ కాదు వాళ్ళకి, కానీ కన్సిక్యూటివ్ హిట్స్ అని చెప్తా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి డిజిటల్ నుంచి రికవర్ అవుతా ఉంటది. బట్ అది కన్సిస్టెంట్ మోడల్ కాదని మనం పదే ప్రూవ్ చేస్తూనే ఉన్నాము, మళ్ళీ ప్రూవ్ కూడా అయింది అది. సో ఇట్లా పిఆర్ మీద సర్వైవ్ అయిదామని కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒక 5 ఏళ్లలో కాకపోతే 10 ఏళ్లలోనన్నా దొరికిపోతారు, దట్స్ ఓకే, అది ఫేక్ స్టఫ్. సో దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు వేరే హీరోలను డౌన్ చేయడానికి చూస్తుండొచ్చు. చూసినాం మనం, బాలీవుడ్ లో చూసినాం, తమిళనాడులో చూసినాం, తెలుగులో కూడా చూసినాం, దట్స్ ఓకే. మిమ్మల్ని కేటగిరీలకు వేస్తలేను నేను, మీరు ఒక రియల్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్, మీరు జనాల ఆడియన్స్ ని, ఇమాజినేషన్ ని క్యాప్చర్ చేసిర్రు, వాళ్ళ యాంగ్జైటీని, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని మీరు ఛానలైజ్ చేసి సినిమాని తీయగలిగిర్రు, రిలేట్ చేయగలిగిర్రు, అండ్ స్ట్రాంగ్ వ్యూస్ ఉన్నాయి మీకు, మీరు ఒక మ్యావరిక్, ఇవన్నీ అన్డినైబుల్. సో రియల్ వర్త్, రియల్ మెరిట్ తోనే మీరు ముందుకు వస్తున్నారు, అండ్ మీరేమి నెపో కూడా కాదు, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కులం సపోర్ట్ కూడా మీకు లేదు, వాస్తవాలు ఇవన్నీ. సో మీలాంటి ఒక సెల్ఫ్ మేడ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్, ఒక స్ట్రాంగ్ యూనిక్ వాయిస్, మీ పొజిషన్ ని చాలా క్లియర్ గా కమ్యూనికేట్ చేసుకోగలగాలి, అది మీతో
కానప్పుడు మీరు ఒక సిస్టమిక్ సపోర్ట్ తీసుకోవాలి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్, ఒక న్యూట్రల్ అబ్జర్వర్ హంబుల్ రిక్వెస్ట్. ఇది అర్థం చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేకపోతే ఏం జరుగుతుందో అని చాలా సార్లు చెప్పినాను. ఓవర్ టైం మీరు ఈ రోడ్ అవుతారు. మీకు ఒక ఫ్లాప్ పడంగానే ఈ ఇండస్ట్రీ మాఫియా అంత వచ్చి మిమ్మల్ని బెరీ చేయడానికి చూస్తారు. మీరు కంబ్యాక్ ఇస్తారా అంటే ఇవ్వచ్చు, బట్ హౌ మెనీ ఇయర్స్ విల్ బి లాస్ట్ ఇన్ దట్ ప్రాసెస్ ఐ డోంట్ నో. సో లెట్స్ సీ. సో ఈ పిఆర్ లో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వచ్చు. బాలీవుడ్ ఎట్లా పనిచేస్తుంది, బాలీవుడ్ వాళ్ళంతా ఒక యూనిట్ ఎట్లా అయ్యారు, ఈ తెలుగు ఇండస్ట్రీ రైజ్ ని కౌంటర్ చేయడానికి బాలీవుడ్ అండ్ తమిళ సినిమా ఎట్లా కలుస్తున్నాయి, ఆ రెండు ఇండస్ట్రీలకి ఓవర్సీస్ మార్కెట్ తెలుగు కంటే ఎట్లా ఎక్కువ, అండ్ ఈ బాలీవుడ్ కి తమిళ్ కి ఒక ఐడియాలజికల్ స్టాన్స్ ఉంటది, తెలుగు సినిమాకి దీనికి ఆపోజిట్ ఐడియాలజికల్ స్టాన్స్ ఉంటది, తెలుగు సినిమా లార్జ్లీ రూటెడ్ ఉంటది. సో ఇవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి, ఈ ఫ్యాక్టర్స్ అనేటివి ఎట్లున్నాయి. సో మన ప్రొడ్యూసర్ ఒక ఆయన వెళ్ళి ఇష్టం వచ్చినట్టు అక్కడ మాట్లాడితే ఎట్లా 2 రోజులలో ఆయన సెట్ చేసిర్రు, ఎట్లా సారీ చెప్పించిర్రు, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నీ మాట్లాడితే చాలా టైం తీసుకుంటది. మనం ఎప్పుడైనా లైవ్ లలో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఈ విషయాలు. బీన్ గారు కూడా వస్తుండు, మళ్ళీ కంబ్యాక్ ఇస్తుండు వెరీ సూన్. సో డిస్కస్ చేసుకుందాం ఇవన్నీ. బట్ ఫండమెంటల్ గా బాటమ్ లైన్ ఏంటంటే పిఆర్ అనేది అవసరం. జస్ట్ పిఆర్ ఉంటే నడవదు, దొరికిపోతారు. బట్ విత్ మెరిట్ ఉన్నప్పుడు పిఆర్ ఇస్ అ మస్ట్. పెద్ద పెద్ద డైరెక్టర్లకి, పెద్ద పెద్ద హీరోలందరికీ పిఆర్ ఉంటది. అదేం చెడు విషయం కాదు. సో సందీప్ రెడ్డి వంగ గారి పర్సనల్ ఇమేజ్ ఏదైతే ఉందో అండ్ ఆయన ఈ విషయాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో ఇది డిజాస్ట్రస్. అండ్ ఇది లాంగ్ టర్మ్ లో ఆయన సినిమాని, ఆయన వర్క్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది నా ఒపీనియన్. వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు, అసలు వాళ్ళు ఈ వీడియోని చూడకపోవచ్చు. బట్ మన ఆడియన్స్ కి ఏదో ఒక విషయం తెలిసిందని అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా విషయాలు, డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. ఫ్యూచర్ వీడియోస్ లో అడ్రస్ చేసుకుందాం ఇవన్నీ. సో పిఆర్ అంటే కొంచెం ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. అంత బోర్ కూడా కొట్టలేదు వీడియోని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.